వర్గాలు భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం వీరోచితంగా పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి వీరనారి చాకలైలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాజంపేట మండల కేంద్రంలో రజక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఈ కార్యక్రమ అతిథి స్థానిక ఎస్ఐ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు, అన్ని కుల సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ, సోదరులారా, చాకలైలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి రాయపర్తి మండలంలోని ఇష్టాపురం గ్రామంలో జన్మించినటువంటి ఈ వీరవనిత ఇవాళ తెలంగాణ సమాజానికి, ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తిగా మరి పరిచయమైనటువంటి ఈ వీరనారి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆనాడు 1940వ దశకంలోనే ఈ ప్రాంతంలో అరాచకం, ఆ రోజు మరి ప్రజాస్వామ్యం లేదు తెలంగాణ ప్రాంతంలో, ఆనాడు మరి నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ పల్లెల్లో భూమి మీద శిస్తుకు వ్యతిరేకంగా భూమి లేని పేద వర్గాలందరికీ కూడా భూములు పంచాలని చెప్పి ఆనాడు ఒక రజక కుటుంబంలో రెక్కాడితే డొక్కాడనటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వీరవనిత తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నిధులు మాత్రమే ఉండే తెలంగాణ ప్రజలకు, కానీ హక్కులు నిరాకరించబడ్డాయి. అటువంటి పల్లెల్లో ఒక ఉద్యమానికి నాంది పలికింది ఈ వీరనారి చాకలైలమ్మ. మరి ఐలమ్మ పోరాట ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు పేదల వశమైనటువంటి వాస్తవాన్ని మనం అంతా కూడా గ్రహించాలి సోదరులారా. కాబట్టి చాకలైలమ్మ ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రపంచ స్థాయిలో ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు ఉద్యమం ఏంటంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటానికి ఊపిరులిదినటువంటి వీరవనిత చాకలైలమ్మ. కాబట్టి చాకలైలమ్మ ఉద్యమ వారసత్వాన్ని ప్రజాస్వామికవాదులైన మనమందరం కూడా, మేధావులైనటువంటి మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఒక పెను ఉద్యమాలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మరి తెలంగాణ సమాజంలో మరి బలహీన వర్గాలకు భూమి లేని పేదలు కాబట్టి ఈ వర్గాలకు భూములు ఉండాలని చెప్పి పోరాటం చేసింది. కాబట్టి ఐలమ్మ స్ఫూర్తితోని మనమంతా కూడా బహుజన రాజ్యాధికారానికి బాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే ఎన్నికలున్నాయి. ఎన్నికల్లో ముఖ్యంగా బలహీన వర్గాలు ఎన్నికల్లో మనం ఎంతమందిమో, మేమెంతమందిమో, మాకంతా వాటా దక్కాలని చెప్పి మరి ఆకాశమంతా చెట్టెక్కి ఆ చెట్టు కూడా పాలిస్తుందని చెప్పి మరి చాటి చెప్పినటువంటి గౌడులకు ఏ విధమైన న్యాయం జరుగుతున్నది. మరి రజకులకు మరి ఊరి బయట మరి బట్టలు ఉతికి మరి ఊరి మురికినంతా కూడా శుద్ధి చేసినటువంటి మరి మల్లె మొగ్గలాగా బట్టలను ఉతుకుతున్నటువంటి నా రజకుల బతుకులు ఎక్కడున్నాయి ఇవాళ? నా నాయి బ్రాహ్మణుల బతుకులు ఎక్కడున్నాయి ఇవాళ? నా కులకులంలో జీవన విధానం ఎలా ఉంది ఇవాళ? నా ఒడ్డెరల బతుకులు ఏమైపోతా ఉన్నాయి? కాబట్టి మనమంతా కూడా రాజకీయ రంగంలో ముందుకు పోయినప్పుడే ఈ వర్గాలకు మరి చాకలైలమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనమంతా కూడా బీసీలకు, బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు మరి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చినప్పుడే ఆమె కలగన్న రాజ్యం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు.